ఈరోజు నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యే నిర్ణయం తీసుకున్నానని అఫీషియల్లీ ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నేను మొన్న ఎంతోమంది బీజేపీ నాయకులు రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ ఇన్ఛార్జ్ తోటి నేను చర్చించాను, మాట్లాడినాము. అట్లనే ఇంతకుముందు ఢిల్లీలో కూడా ఎంతోమంది బీజేపీ నాయకులతోటి చర్చలు జరిగినాయి. కానీ నేను ఈ చర్చలు మొన్న కాదు, 2 ఏళ్ల నడుస్తున్నాయి. అది కేవలం బీజేపీ నాయకులతో కాదు, బీజేపీ లీడర్షిప్ స్టేట్ అండ్ నేషనల్ లీడర్షిప్ తోటి కాదు, కాంగ్రెస్ నేషనల్ అండ్ స్టేట్ లీడర్షిప్ తోటి నా చర్చలు జరుగుతున్నాయి. అదే కాక ఎంతోమంది తెలంగాణ నాయకులు, తెలంగాణ కొరకు పోరాడిన నాయకులు, తెలంగాణ ఉద్యమం పాల్గొన్న నాయకులు, ప్రొఫెసర్ కోదండరామ్ గారితో, మళ్ళీ మందకృష్ణ మాదిగ గారితో, తర్వాత తీర్మాన్ మల్లన్న గారితో, తర్వాత చెరుకు సుధాకర్ గారితో, ఎంతోమందితోటి నేను 2 ఏళ్ళు చర్చిస్తున్నా. తెలంగాణ కొరకు ఏది మంచిదని ఎన్నో విధానానికి ఆలోచించిన, చర్చలు చేసిన. దాని తర్వాత ప్రస్తుత పరిస్థితుల నాకు ఏం నమ్మకం వచ్చిందంటే, ఇక్కడ నియంత్రణ పాలన, కుటుంబ పాలనను తీసేసి ఒక ప్రజాస్వామ్యమైన తెలంగాణ వస్తేందుకు ఓన్లీ బీజేపీ తోటే అది సాధ్యమవుతుందని నాకు నమ్మకం వచ్చింది. అది నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా, కాంగ్రెస్ పార్టీల సంఖ్యలు మంచిగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీల మంచి నాయకులు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. ఏంటంటే ఇది కేసీఆర్ కుటుంబాన్ని, వాళ్ళ పైసలు, పోలీసులు, విస్కీ బాటిళ్లను అడ్డుకునే శక్తి కాంగ్రెస్ దగ్గర లేదు అని నమ్మకం వచ్చింది. బీజేపీకి అక్కడ సెంట్రల్లో గవర్నమెంట్ ఉన్నది. ఇంకోటి అది ఒక డిసిప్లిన్డ్ పార్టీ. ఒక యుద్ధానికి పోతే, ఇప్పుడు ఎలక్షన్స్ అంటే యుద్ధానికి అయినాయి, అవి డిసిప్లిన్గా ముంగటు పోతున్నాయని, అందుకే బీజేపీ దేశవ్యాప్తంగా మెల్లగా ముందుకు పోతుంది. అదే చూస్తే ఇటు కాంగ్రెస్ చూస్తే ఇప్పుడు కేవలము మహారాష్ట్ర ప్రభుత్వమే కాదు, రేపు రాజస్థాన్ అవుతుండొచ్చు, ఎల్లుండి వేరే రాష్ట్రాలు అవుతుండొచ్చు. అదే కాక ఢిల్లీ లీడర్షిప్ కూడా చాలా వీక్ అయింది. ఇక్కడ ఇంతో అంతో ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో ఉన్నది, ఇంకా తెలంగాణ లీడర్షిప్ వల్ల. కానీ ఎక్కడి నుంచి బయట సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి దొరకదు. అదే చూస్తే మన బీజేపీ పార్టీకి మొత్తం సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా బలమవుతుంది. కానీ ఇక్కడున్న కార్యకర్తలు బీజేపీ తోటి ఎంత బలంగా అటాచ్ ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీలా, టీఆర్ఎస్ పార్టీలా లేదు అటాచ్మెంట్. అందుకే ఈరోజు నిర్ణయం తీసుకుని ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నమ్మకం వచ్చింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కొట్టగలగదు కేసీఆర్ను, ఓన్లీ బీజేపీ కొట్టగలుగుతుంది. అదే కాక దేశవ్యాప్తంగా అయినా, రాష్ట్ర వ్యాప్తంగా అయినా, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా అయినా ఎన్నో మార్పులు వస్తున్నాయి, ఎన్నో ఆపదలు ముంగట్టున్నాయి. ఇటువంటప్పుడు ఒక గట్టి నాయకుడు ఉండాలి. ఆ గట్టి నాయకుడు ఎవరంటే, ఇది నాది కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న గట్టి నాయకుడు ఎవరంటే, అందరు కూడా సర్వేలనే కాక మీరు ఎవరైనా మహిళలను, హౌస్ వైఫ్ని అడిగినా కూడా ఆ గట్టి నాయకుడు, ఎన్నో మార్పులు వస్తున్నాయి, ఎన్నో ఆపదలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో మోడీ గారేనే, వారు నాట్ ఓన్లీ నేషనల్, ఒక గ్లోబల్ లీడర్గా కూడా ఎదిగిండు. ఇప్పుడు మనకు స్ట్రాంగ్ లీడర్ కావాలంటే మోడీ గారనే నమ్మకం వచ్చింది. భారతదేశంలో ఎవరైనా అడిగితే నెక్స్ట్ వచ్చే ప్రైమ్ మినిస్టర్ అంటే కూడా మోడీ గారే అంటారు. రేపో మాపో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అది కూడా మంచి క్యాండిడేట్ పెట్టిండ్రు. అది కూడా చూస్తే బీజేపీకి అడ్డు లేదని అనిపిస్తున్నది. కానీ నేను రాజకీయాలకు వచ్చింది ఎందుకంటే, నేను రాజకీయాలకు వస్తే ఒక పొలిటికల్ కెరియర్ కొరకు రాలేదు. నేను అందరికీ తెలుసు, నేను ప్రజాస్వామ్యం ఉండాలి, ఇక్కడ అభివృద్ధి కావాలి, మన తెలంగాణ అభివృద్ధి కావాలి, మా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కావాలి. విద్య మన దగ్గర ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్కూళ్ళు మంచిగా లేకుండే, విద్యారంగం మన తెలంగాణలో మంచిగా ఉండాలి. ఆంధ్ర స్కూళ్ళు ఎట్లున్నాయో మన తెలంగాణలో స్కూళ్ళు అట్లుండాలి. వైద్య రంగంలో అట్లుండాలి. రైతులకు న్యాయం జరగాలి. ఇప్పుడు రైతులకు వానలు మంచిగా పడ్డా నష్టమవుతుంది, వానలు పడకుండా నష్టమవుతుంది.
అంటే ఇది డెఫినెట్లీ అడ్మినిస్ట్రేషన్లో మహిళలకు ఒక మంచి అవకాశం ఉండాలి. ఇవన్నీ కూడా మేము నిజంగానే ఊహించుకున్నాం. అప్పుడు బంగారు తెలంగాణ అనే పదం ఎప్పుడు వాడలేదు ఉద్యమం అప్పుడు, కానీ మేము నిజంగానే ఊహించుకునేది ఏంటంటే నిజంగానే తెలంగాణ వస్తే మొత్తం ధనిక రాష్ట్రము, ఇప్పుడు మొత్తం హైదరాబాద్ నిధులు అన్నీ మనకు తెలంగాణ ఉంటాయి. మన తెలంగాణలో 40% అర్బనైజ్ పాపులేషన్, అంటే నిధులు ట్యాక్స్ కలెక్షన్ అన్నిట్లు ఎక్కువ ఉంటాయి. అవి మన గ్రామీణ ప్రాంతం పడితే మన గ్రామీణ ప్రాంతం నిజంగానే మెరుస్తాయి అనుకున్నాం. నిజంగానే మన స్కూళ్ళు మంచిగా ఉంటాయి అనుకుంటాం. గోవా స్కూల్లో లేకుంటే ఢిల్లీ స్కూల్లో ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు తిరిగి చూస్తే అన్నిట్లో అధ్వానమైన స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు అంటే మన తెలంగాణలో ఉన్నాయి. అన్నిట్లో ధనిక రాష్ట్రం అంటే మనకు 4 లక్షల అప్పులు ఉన్నాయి. ఎటు చూసినా కేవలం హైటెక్ సిటీ కాదు, ఈ హబ్ కాదు, ఆ హబ్ కాదు, కానీ నిజంగానే అభివృద్ధి అంటే ఒక గవర్నమెంట్ స్కూల్కి పోయి అడగాలి, ఒక నిరుద్యోగిని అడగాలి, ఒక రైతుని అడగాలి, అన్నిటిని పెట్టి ఒక సర్పంచ్ని అడగాలి, ఒక టీఆర్ఎస్ సర్పంచ్ని అడగాలి, ఒక టీఆర్ఎస్ ఎంపీటీసీని అడగాలి, ఒక టీఆర్ఎస్ జెడ్పీటీసీని అడగాలి. ఈ తెలంగాణ మనం కోరుకోలేదు. అందుకే నేను పార్టీ బయటికి నన్ను ముంగట పెట్టి ప్రత్యేకంగా తెలంగాణకు అన్యాయం అయితే ప్రత్యేకంగా మా రంగారెడ్డి జిల్లాకు మరీ అన్యాయమైంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇన్ని లక్షలాది కోట్లు పెట్టినా కూడా 1 ఎకరానికి 1 సుక్క నీళ్లు కూడా ఈ ప్రభుత్వంతో రాలేదు. ఇక్కడ ఉన్న నిధులన్నీ తీసుకొని ఎక్కడ పెట్టినరో వాళ్ళ సొంత ఊర్లో పెట్టుకున్నారో, కానీ మా రంగారెడ్డి జిల్లా, మా వికారాబాద్ జిల్లాలో కొంచెం కూడా అభివృద్ధి కాలేదు. అందుకే బయటికి వచ్చినాను. కానీ నేనేదో కేసీఆర్ మీద కోపమో వాళ్ళ కుటుంబం మీద కోపం, వాళ్ళు నాకు మంచి మర్యాద ఇచ్చిండ్రు. కానీ మమ్మల్ని ముంగట్టు పెట్టుకొని, ఉద్యమకారుల ముంగట్టు పెట్టుకొని సాధించి నియంత్రణ పాలన అంటే ఇంతకంటే పెద్ద దోకా ఎవరు ఇయ్యలేదు. అందుకే నేనే కాదు, ఎవరైతే నిజంగానే తెలంగాణ కొరకు కొట్లాడినరో ప్రతి ఒక్కరూ ఇడిచిపెట్టి వెళ్ళిపోయినరు. ఇప్పుడు పక్కకెవరు ఉన్నంటే తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు. అజయ్ పువ్వాడు ఉండొచ్చు, లేకుంటే తలసాని శ్రీనివాస్ ఉండొచ్చు, లేకుంటే నాగం జనార్దన్ రెడ్డి ఉండొచ్చు, లేకుంటే సబితా ఇంద్రారెడ్డి ఉండొచ్చు. వీళ్ళందరూ పక్కకైనరు. ఎవరైతే నిజంగానే తెలంగాణ అభివృద్ధి కోరుకున్నారో వాళ్ళు లేదు. అందుకే ఈరోజు చూస్తే కార్యకర్తలు కూడా 3 పార్టీలను తీయండి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఇంకా వాళ్ళ కార్యకర్తలకు ఏం అటాచ్మెంట్ ఉందో, ఏం సంబంధం ఉందో మొదలంటే తెలంగాణ ఉండాలి. ఇప్పుడు కార్యకర్తలకు వాళ్ళ ఓన్లీ పైసలు, పవర్ తప్ప వేరే సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. మా తాత తెలంగాణ, మా నాయన తెలంగాణ, నేను మా తాత కాంగ్రెస్, మా నాయన కాంగ్రెస్, నేను కాంగ్రెస్, అట్లా లేకుంటే ఇందిరమ్మ ఇది చేసింది ఏదో సంబంధం ఉన్నది, ఒక మంచి బాండ్ ఉన్నది. అట్లనే బీజేపీకి మంచి బాండ్ ఉన్నది. మేము నేషనలిస్టు, మేము భారతదేశం కొరకు కొట్లాడతాము, బీజేపీ కొట్లాడతామే, ఆ బాండ్ ఉన్నది. కానీ కార్యకర్తలకు ఇంకా టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఏమీ బాండ్ లేదు. ఓన్లీ పైసలు దోసుకుంటేందుకు దీనికి ఉన్నది. అందుకే ఆ పార్టీ దబ్బునే ఖతమవుతుంది. యాంటీ ఇన్కంబెన్సీ అంటే యాంటీ కేసీఆర్ ఫ్యామిలీ 75% ఉంది. ఏదైతే ఆ 75% ఓట్లు గుంజుకుంటుందో ఆ పార్టీయే గెలుస్తుంది. ఎట్లా అయితే హుజూరాబాద్లో అయిందో ఆ 75% గుంజుకున్నది. ఆడ పైసల ప్రభావం బాగా ఖర్చు పెట్టిండ్రు, 600 కోట్లు అంటారు, విస్కీ బాటిల్ అన్నీ ఖర్చు పెట్టిండ్రు. కానీ ఆ పైసల ప్రభావం ఏమి లేదన్నాను, తక్కువైంది. అందుకే మెజారిటీ తోటి ఈటల రాజేందర్ గారు గెలిచిండ్రు. అదే సినారియో. కానీ ఒకటేందంటే ఆ రోజు గెలిచింది ఈటల రాజేందర్ బీజేపీ కదా, మొత్తం తెలంగాణ గెలిచింది. ఎందుకంటే ఆ రోజైతే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కేసీఆర్ ఓడగొడుతందుకు కాంగ్రెస్కు ద్రోహం చేయలేదు. బీజేపీ క్యాండిడేట్ ఈటల రాజేందర్ కోటేసిండ్రు. రాబోయే ఎలక్షన్స్ కూడా అన్నిట్ల పెద్ద ఓట్ ఏంటంటే యాంటీ కేసీఆర్ ఓట్. అది బీజేపీ గుంజుకుంటుంది. కాంగ్రెస్కు ఆ శక్తి, ఆ బలము లేదని ప్రజలు డౌట్ ఉన్నది. ఎంత పాపులర్ ఉన్నా కొన్ని ప్రాంతాలలో వాళ్ళకి ఆ డౌట్ ఉన్నది. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది ఏంటంటే బీజేపీ ఒక సిస్టమాటిక్ పార్టీ, ఒక డిసిప్లిన్ పార్టీ, అక్కడ కరప్షన్ తక్కువ ఉంటుంది. అండ్ మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అమిత్ షా గారి నాయకత్వంలో ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుందనే నమ్మకం నాకే కాదు చాలా మందికి ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.